మీరు మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులున్నాయి. అందులో పాయిజన్ కలిగిన జంతువులంటే మనకు గుర్తొచ్చేవి పాములు, తేళ్లు గుర్తుకొస్తాయి. కానీ పక్షుల్లో కూడా పాయిజనస్ బర్డ్స్ ఉన్నాయని మీకు తెలుసా? యెస్, పక్షుల్లో కూడా పాయిజన్ కలిగిన బర్డ్స్ ఉన్నాయి. ప్రపంచంలో మొత్తం 3 పాయిజనస్ బర్డ్స్ ఉన్నాయి. అవే ఫస్ట్ వన్ హుడెడ్ పిటోహుయి, సెకండ్ వన్ బ్లూ క్యాప్డ్ ఇఫ్రిట్, థర్డ్ వన్ లిటిల్ శ్రీ కేత్రష్. ఈ 3 పక్షుల్లో మనకి ప్రపంచంలో ఒక కంట్రీలోనే కనిపిస్తాయి. అదే న్యూ గునియా, ఐస్లాండ్‌లో కనిపిస్తాయి. ఈ హుడెడ్ పిటోహుయి పక్షి న్యూ గినియాలో కనిపించే ఒక చిన్న రంగురంగుల పక్షి. ఇది బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. దీని ఈకలు మరియు చర్మం విషపూరితమైనవి. ఈ పక్షి విషపూరితమైనది కానీ ఆ విషం వాటి బాడీలో జనరేట్ అయ్యేవి కాదు. ఈ పక్షి అవి తినే కీటకాల నుండి ఈ విషయాన్ని పొందుతుంది. అవి తినే కీటకాల్లో బ్రాచోటాక్సిన్ ఉంటుంది. ఇది ఒక పవర్ఫుల్ న్యూరోటాక్సిన్. ఈ విషయం మనుషులు మరియు జంతువులు ఆ పక్షిని తాకినా లేదా తిన్నా అనారోగ్యానికి గురి చేస్తుంది. దాని బ్రైట్ కలర్స్ వల్లే వేటాడే జంతువులను దూరంగా ఉండమని హెచ్చరిస్తాయి. ఈ పక్షి ప్రపంచంలోనే కొన్ని విషపూరిత పక్షుల్లో ఒకటి. సెకండ్ బర్డ్ బ్లూ క్యాప్డ్ ఇఫ్రిటా. బ్లూ క్యాప్డ్ ఇఫ్రిటా కూడా న్యూ గునియాలో కనిపించే ఒక చిన్న పక్షి. ఇది బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అండ్ దీని తలపైన బ్లూ కలర్లో క్యాప్ ఉండటం వల్ల దాన్ని బ్లూ క్యాప్డ్ ఇఫ్రిటా అంటారు. ఈ పక్షి కూడా హుడెడ్ పిటోహుయి లాగానే దీని ఈకలు మరియు చర్మం విషపూరితమైంది. ఈ విషయం మనుషులు మరియు జంతువులు పక్షిని తాకినా లేదా తిన్న అనారోగ్యానికి గురి చేస్తుంది. థర్డ్ బర్డ్ లిటిల్ శ్రీ కేత్రష్. న్యూ గునియా నుండి వచ్చిన మరో పక్షి లిటిల్ శ్రీ కేత్రష్. ఇది గ్రే కలర్లో ఉంటుంది. ఈ పక్షి కూడా హుడెడ్ పిటోహుయి లాగానే దీని ఈకలు మరియు చర్మం విషపూరితమైనవి. ఈ పక్షి విషపూరితమైనది కానీ ఆ విషం వాటి బాడీలో జనరేట్ అయినవి కాదు. ఈ పక్షి అవి తినే కీటకాల నుండి విషాన్ని పొందుతుంది. అవి తినే కీటకాల్లో బ్రాచోటాక్సిన్ ఉంటుంది. అది ఒక పవర్ఫుల్ న్యూరోటాక్సిన్. ఈ విషయం మనుషులు మరియు జంతువులు పక్షిని తాకినా లేదా తిన్నా అనారోగ్యానికి గురి చేస్తుంది. దాని బ్రైట్ కలర్స్ వేటాడే జంతువులు దూరంగా ఉండమని హెచ్చరిస్తాయి. ఈ పక్షి ప్రపంచంలోని కొన్ని విషపూరిత పక్షుల్లో ఒకటి.